హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సవరించిన జియో ఎంఎస్ నంబర్ 62 ఉద్యోగుల డిఏ సంబంధించినటువంటి జియో అండి. సో, దీనిపై సగటు ఉద్యోగి అభిప్రాయం గురించి అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఉద్యోగుల పరిస్థితి ఎప్పుడు, ఎలా ఇలా మారిందో ఒకసారి విశ్లేషిద్దాము. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు నేడు ఎదుర్కొంటున్న ఈ క్లిష్టమైన పరిస్థితి ఒక్క రోజులో ఏర్పడింది కాదు. దీని వెనుక ఒక దీర్ఘకాలిక ఆర్థిక చరిత్ర, ప్రభుత్వాల విధానాలు మరియు రాజకీయ పరిణామాలు ఉన్నాయి. ఒకసారి మనం గతాన్ని క్షుణ్ణంగా పరిశీలిద్దాము. మన ప్రయాణాల్లో ఎదురైన మలుపులు, సవాళ్లు మరియు అవకాశాలను అర్థం చేసుకుందాము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2 ప్రధాన పార్టీలు, కాంగ్రెస్ మరియు తెలుగుదేశం పార్టీలు సుదీర్ఘకాలంగా పాలించాయి. ఈ 2 ప్రభుత్వాల పాలనలో ఒక ముఖ్యమైన చెప్పుకోదగ్గ అంశం ఏంటంటే, ఎప్పుడూ ఉద్యోగులకు 1 లేదా 2 డిఏలు మినహా ఎటువంటి ఆర్థిక బకాయిలను పెండింగ్‌లో ఉంచలేదు. ఇది అప్పటి ఆర్థిక నిర్వహణకు, ఉద్యోగుల పట్ల ప్రభుత్వాల నిబద్ధతకు నిదర్శనంగా చెప్పవచ్చు. మరి ఉదాహరణకు 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు పాలించింది. అది ఎన్నికల ముందు ఉద్యోగులకు 27% ఇంటీరియం రిలీఫ్ ఐఆర్ ప్రకటించింది. ఈ నిర్ణయం ఉద్యోగుల్లో కొంత ఆనందాన్ని నింపింది. కేవలం జనవరి 2014 డిఏ మాత్రమే పెండింగ్‌లో ఉంచి ఎన్నికలకు వెళ్ళింది. మిగతా అన్ని బకాయిలను సకాలంలో తీర్చి ఉద్యోగుల మద్దతును పొందే ప్రయత్నం చేసింది. ఈ విధానం ఉద్యోగుల్లో ప్రభుత్వాలపై నమ్మకాన్నైతే పెంచింది. 2014 తర్వాత టీడీపీ ప్రభుత్వం 2014-2019 మధ్య కాలంలో 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోగా రాష్ట్ర విభజన అనంతరం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నవ్యాంధ్రప్రదేశ్‌లోకి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి భారీ బకాయిలు ఉంచకపోవడంతో కొత్త ప్రభుత్వానికి ఉద్యోగుల ఆర్థిక అంశాలను సులభంగా పరిష్కరించే అవకాశం లభించింది. ఇది కొత్త ప్రభుత్వానికి ఒక సానుకూల వాతావరణాన్ని సృష్టించింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 43% ఫిట్‌మెంట్ ప్రకటించింది. రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి. ఇది ఉద్యోగులకు ఒక పెద్ద ఊరటనిచ్చింది. ఈ నిర్ణయం ఉద్యోగుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. అంతేకాక ఏ ఒక్క డీఏ అరియర్ కూడా పెండింగ్‌లో ఉంచకుండా సకాలంలో చెల్లించింది. భారతదేశంలోనే తొలిసారిగా సీపీఎస్ ఉద్యోగులకు ఈ మేరకు ఫ్యామిలీ పెన్షన్ మరియు గ్రాట్యుటీని మంజూరు చేసి వారి దీర్ఘకాల డిమాండ్‌ను నెరవేర్చింది. ఇది సీపీఎస్ ఉద్యోగులకు ఒక చారిత్రాత్మక విజయంగా నిలిచింది. 10వ పీఆర్సీ బకాయిలను 2018 నవంబర్‌లో విజయవంతంగా చెల్లించింది. సీపీఎస్ ఉద్యోగులకు 50,000 నుంచి 2,00,000 వరకు క్యాష్ రూపంలో చెల్లించగా, ఓపీఎస్ ఉద్యోగులకు పీఎఫ్‌లో జమ చేయడం జరిగింది. ఈ చర్య ఉద్యోగుల్లో మరింత సంతృప్తి కలిగించింది. 2019 ఎన్నికల ముందు ఫిబ్రవరిలో 20% ఐఆర్ ప్రకటించి, ఈ మేరకు ఏప్రిల్ 1, 2019 నుంచి అమలయ్యేలాగా జీవో జారీ చేసింది. ఎన్నికల ముందు 2 డీఏలు మాత్రమే పెండింగ్‌లో ఉంచి ఎన్నికలకు వెళ్లారు. మిగతా అన్ని బకాయిలు సకాలంలో చెల్లించబడ్డాయి. వైసీపీ ప్రభుత్వం 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారం చేపట్టింది. మొదటగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 20% ఐఆర్ జీవోని రద్దు చేసి జూలై 2019 నుండి 27% అమలు చేసింది. ఇది ఒక రకంగా ఉద్యోగులకు నిరాశ కలిగించినప్పటికీ 27% ఐఆర్ అనేది సానుకూలాంశము. కానీ తర్వాతి 5 సంవత్సరాల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల విషయంలో అనేక సమస్యలు తలెత్తాయి. 2019 మేలో అధికారం చేపట్టిన 19 నెలల తర్వాత కేవలం ఒక్క డీఏ మాత్రమే ఇచ్చారు. దీనికి కూడా అరియర్స్ ఇవ్వలేదు. ఇది ఉద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేసింది. చరిత్రలో లేని విధంగా రివర్స్ పీఆర్సీని అమలు చేశారు. దీనివల్ల ఉద్యోగుల వేతనాల్లో తగ్గుదల కనిపించింది. హెచ్ఆర్ఏలో కోత పెట్టారు. ఇది ఉద్యోగుల నెలవారీ ఆదాయంపై ప్రతికూల ప్రభావం చూపింది. పీఎఫ్ లోన్లు, ఏపీజీఎల్ఐ లోన్లు, సరెండర్ లీవ్‌లు కూడా ఆలస్యమయ్యాయి. ఈ ఆలస్యం ఉద్యోగుల ఆర్థిక ప్రణాళికలను దెబ్బతీసింది. ఇకపోతే 2024 ఎన్నికల సమయానికి మొత్తం 25,000 కోట్ల బకాయిలయ్యాయి. అంటే గత కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఎప్పుడూ ఇంత పెద్ద మొత్తంలో బకాయిలు ఉంచలేదు. ఇది రాష్ట్ర ఆర్థిక నిర్వహణలో తీవ్రమైన లోపాలను స్పష్టం చేసింది.